హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజ టాక్స్. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ మై వీడియోస్. అండ్ ఈరోజు డిస్కస్ చేస్తుంది ఏంటంటే, యాక్చువల్గా వన్ ఆఫ్ మై కొలీగ్ రికమెండెడ్ టు ఎక్స్టెండెడ్ మానిటర్ తీసుకోమన్నది. సో అందువల్ల ఎక్స్టెండెడ్ మానిటర్ పర్చేజ్ చేశా. అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో వాట్ ఇస్ ఎక్స్టెండెడ్ మానిటర్ ఈజ్ అండ్ వాట్ ఇస్ స్పెసిఫికేషన్స్, హౌ మెనీ ఇంచెస్, ఎలా ఇన్స్టాల్ కన్ఫిగర్ చేయాలి ఇవన్నీ. ఓకే, ఇదే ఫ్రెండ్స్ తీసుకున్నాను. సో యాసర్ ఎక్స్టెండెడ్ మానిటర్ కర్వ్ డిస్ప్లే. యాక్చువల్గా మై కొలీగ్స్ రికమెండ్ చేసింది 24 ఇంచెస్, బట్ ఏంటంటే 27 ఇంచెస్ తీసుకున్నా. బట్ 240 హెచ్ రిఫ్రెష్ రేటు. సో చాలా ఈజీ గేమింగ్ మానిటర్ కాబట్టి బోత్ వర్క్ అండ్ గేమ్ పర్పస్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అందువల్ల తీసుకున్నా. లెట్స్ అన్బాక్స్ ద వీడియో. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది యాసర్ నిట్రో ఇడో సిరీస్ కర్వ్డ్ గేమింగ్ మానిటర్. చూద్దాం హౌ ఇట్ వాస్. చూడండి, అన్బాక్సింగ్ చేశాను. సో వాట్స్ ఇన్సైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ ఒకటి ఇచ్చారు. మెటల్ ఫ్రేమ్ అనుకుంటా ఇది. మెటల్ ఫ్రేమ్. సో స్టాండ్, ఫ్రేమ్ కాదు స్టాండ్ ఇచ్చిండ్రు. ఓకే, చూద్దాం, సైడ్ పెడదాం. అండ్ మాన్యువల్ కూడా ఇచ్చిండ్రు, ఎస్ఎస్ఎల్ అండ్ మాన్యువల్ హౌ ఇట్ వాస్, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో అవన్నీ. బోత్ చైనీస్ ఆర్ కొరియన్ లాంగ్వేజ్లో ఉంది. సో ఇంగ్లీష్లో కూడా ఉంది. సో యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంగ్లీష్. ఓకే, అండ్ హెచ్డిఎంఐ కేబుల్ కూడా ఇచ్చిండ్రు. సో చాలా క్వాలిటీగా అనిపిస్తుంది కేబుల్. సో ఇది కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కంటెంట్ చూద్దాం ఇది ఎలా యూటిలైజ్ అవుతుందో. బ్యాక్గ్రౌండ్ స్టాండ్ ఇచ్చిండ్రు ఇది. సో ఇలా కనెక్ట్ చేసుకుంటారనుకుంటా, ఐ థింక్. ఓకే, గాట్ ఇట్. సో పవర్ అడాప్టర్ ఒకటి కూడా ఇచ్చింది. పవర్ అడాప్టర్, స్విచ్చింగ్ అడాప్టర్ అని ఇచ్చారు. చూద్దాం. అండ్ 1 స్క్రూ. ఇప్పుడు చూద్దాం ద మెటీరియల్ వాస్. ఈజ్ ద అవర్ ఐటమ్, ద బ్రాండ్ న్యూ ఐటమ్. చూద్దాం ఎలా ఉంటుంది. So this is the background, backside. 2 HDMI ports, 1 audio jack, 1 power cable, and 1 DP channel. I don't know about the what DP is. And background కూడా చాలా బాగుంది. So this is the our curved monitor. కర్వ్డ్ మోనిటర్ చూడడానికి ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది అసలు. సో ఒకసారి మనం పవర్ ఆన్ చేసి ఇన్స్టాలింగ్ చేద్దాం, ఎంత క్లారిటీగా వస్తుందో. సో ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్. సో చూడడానికి చాలా క్లారిటీగా ఉంది. 8K కూడా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే గేమింగ్ మానిటర్ కాబట్టి కర్వ్డ్. సో డిఫరెన్స్ విత్ కర్వ్డ్ అండ్ ఫ్లాట్ మానిటర్స్ ఏంటంటే, సో కర్వ్డ్ మానిటర్లో సో నీ ఐస్ అనేవి స్ట్రైన్ అవ్వనమాట. సో యూ కెన్ లుక్ ఎనీవే. సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ కర్వ్డ్ మానిటర్లు ఉంటాయి, కర్వ్డ్ థియేటర్స్ ఉంటాయి. సో ఎందుకంటే యూ కెన్ వ్యూ ఎనీ యాంగిల్. సో విజిబుల్గా మంచిగా ఉండడానికి ఐ కూడా స్ట్రెయిన్ అవ్వు. సో చూడడానికి చాలా ఉంది. ఈవెన్ 12K కూడా సపోర్ట్ చేస్తుంది. చూడండి, నైట్ వ్యూ ఆఫ్ దుబాయ్ యాజ్ ఏ డెమో పర్పస్ వేసాను. సో ఇదే సో మీరు చూస్తే ఇన్బుల్ట్ 2 స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో చాలా
నీట్గా ఉంది. సో 12K కూడా సపోర్ట్ చేస్తుంది. సో సో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంటుందో. సో ప్రౌడ్ యువర్ కమెంట్స్ హౌ ఇట్ వాస్. మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి కమెంట్స్ రూమ్లో. సో థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా క్లారిటీగా వస్తుంది. చాలా అంటే చాలా క్లారిటీ. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమింగ్, ఐఎమ్ రికమెండెడ్ టు టేక్ దిస్ మానిటర్, ఎక్స్టెండెడ్ మానిటర్, యాసర్ కంపెనీ. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే యాసర్ అనేది గేమింగ్లో చాలా కేర్ తీసుకుంటుంది. గేమింగ్ ఇద్దరు సిపిఎస్ కానీ ల్యాప్టాప్స్ కానీ మానిటర్స్ కానీ. సో ఐ రికమెండెడ్ టు టేక్ దిస్. ప్లీజ్ వ్యూ. సో సమ్ ఆఫ్ ద క్లారిటీ కంటెంట్ 8Kలో ప్లే చేస్తున్నా. చూడండి ఎంత క్లారిటీగా వస్తుంది అసలు. సో 240Hz కాబట్టి, రిఫ్రెష్ రేట్ కాబట్టి, సో కొద్దిగా కూడా మనకి డిలే ఉండదు స్క్రీన్లో.